హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజమస్టర్ని. తెలుగు హార్ట్ బీట్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 7వ తేదీన సింగపూర్లోని రివర్ వ్యాలీ స్కూల్, అంటే ఇది సమ్మర్ క్యాంపు, ఈ స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 9:45కి మొదలైన ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. ఒక బాలిక చనిపోయింది. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అతని చేతులు కాళ్ళు కాలిపోయాయి. పొగ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమైంది. మార్క్ని సింగపూర్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రోంకోస్కోపీ చేసి అంటే ఊపిరితిత్తులను పరీక్షిస్తున్నారు. ఇప్పుడు అతను జనరల్ వార్డులో కోలుకుంటున్నారు. అతనికి 3 రోజులు విశ్రాంతి అవసరం. పవన్ కళ్యాణ్ ఆంధ్రలో టూర్ ఉండగా ఈ వార్త తెలిసింది. అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. రాత్రికి 8 గంటలకు సింగపూర్ చేరాడు. చిరంజీవి, సురేఖ కూడా అతనితో వెళ్లారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మార్క్ ఆరోగ్యం గురించి అడిగారు. పవన్ అందరికీ ఆశలతో ధన్యవాదాలు చెప్పారు. Former Prime Minister Sri Jagan Mohan Reddy garu, and I am grateful to him for conveying his best wishes and prayers. Thanks to everyone for giving your good wishes for my son's well-being. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.